హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యువరాజ్ కేదార్ ఇంటి వారసుడిగా ప్రూవ్ అవ్వకూడదు అని గట్టిగా డిసైడ్ అయ్యి ఒక రౌడీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, చూడు, నీకు మా అక్క రూమ్ చెప్తాను, మా అక్క ఫోటో చూపిస్తాను. తన రూమ్లో ఒక వీలునామా ఉంటుంది. 26 ఏళ్ల క్రితం మా పెదనాన్న రాసిన వీలునామా. ఆ అగ్రిమెంట్ని నువ్వు నాకు తీసుకువచ్చి అప్పచెప్పాలి. అప్పుడు నేను నీకు అడిగినంత డబ్బిస్తాను అని చెప్పి కౌశికి ఫోటోని ఆ రౌడీకి చూపిస్తాడు యువరాజ్. కౌశికి ఫోటో చూడగానే ఆ రౌడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకలా చూస్తూ చాలా అందంగా ఉంది అని చెప్పి ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో కౌశికిని ఎలా అయినా మిస్బిహేవ్ చేయాలని చెప్పి ఫిక్స్ అవుతాడు ఆ రౌడీ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. యువరాజ్ పక్కా ప్లాన్ ప్రకారం నేను పార్టీకి వెళ్తున్నాను, నా ఫ్రెండ్ కూతురి బర్త్డే అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అలా ఇంకా సుధాకర్కి ఎక్కువ డోస్ ట్యాబ్లెట్లు ఇవ్వడం వల్ల సుధాకర్ నిద్రపోతారు. ఇటువైపు కౌశికి కూడా నిద్రపోవడానికి తన రూమ్కి వెళ్ళిపోతుంది. అప్పుడే కరెక్ట్గా వైజయంతి ఇన్హేలరు ఆ బోధి అయిపోయింది కాబట్టి ఇన్హేలర్ కావాలి అని అంటుంది. అయితే నేను వెళ్తాను అత్తయ్య అని చెప్పి నిషిక బయటికి వెళ్ళబోతుంటే కేదార్, నువ్వెందుకు నిషిక, నేను వెళ్తానులే, టైం చాలా అయింది కదా అని చెప్పి ఇంక వెంటనే కేదార్ బయలుదేరుతాడు. కేదార్తో పాటు జగదాత్రి కూడా బయలుదేరుతుంది. ఎస్, ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఇంకందరూ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు వైజయంతి అండ్ నిషిక. ఇంకలా ఆ రౌడీ అయితే జగదాత్రి కేదార్ ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తారా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకలా బయటికి వెళ్ళడం గమనించి కౌశికి ఫోటో వైపే చూసుకుంటూ, నువ్వు మస్తున్నావు, ఈరోజు నేను నీకోసమే ఇంటికి వస్తున్నా అని చెప్పి అలా ఇంకా కౌశికి వాళ్ళ ఇంటి లోపలికి ఎంటర్ అవుతాడు ఆ రౌడీ. ఇంకా ఎంటర్ అయ్యి అలా రూమ్లోకి వెళ్తాడనమాట, కౌశికి వాళ్ళ రూమ్లోకి. పాపం కౌశికి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ రౌడీ కూర్చొని ఉంటాడు. గట్టిగా అరుస్తుంది కౌశికి. వెంటనే వాడు డోర్ వేసేస్తాడు. డోర్ క్లోజ్ చేసి అలా ఇంకా కౌశికి దగ్గరికి వచ్చి, ఏయ్, నేను వచ్చింది నా పని కోసం కాదు, నీకోసమే వచ్చాను, సైలెంట్గా ఉండు లేకపోతే అని అంటాడు. పాపం కౌశికి అరుస్తూ ఉంటే ఇంకా వెంటనే కౌశికిని గట్టిగా కొడతాడనమాట ఆ రౌడీ వెధవ. పాపం అచ్చు పడిపోతుంది కౌశికి చెంపకి. రేయ్, నా దగ్గరికి వస్తే చంపేస్తా అని అంటుంది కౌశికి. నువ్వు చంపితే నేను ఊరుకుంటానా ఏంటి అని కీర్తి, బేబీ కీర్తి ఉంటుంది కదా పాప, ఆ పాపని బయటికి నెట్టేస్తాడు. పాపం ఆ పాప ఏమో పరిగెత్తుకుంటూ వైజయంతి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వైజయంతి దగ్గరికి వెళ్ళి ఇంకా అరుస్తూ సైగ చేస్తూ ఉంటుంది. అమ్మని ఎవరో కొడుతున్నారని చెప్పి, ఎవరో వచ్చారని చెప్పి సైగ చేస్తుంది. ఏంటి కొడుతున్నారా, మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి అవుతుంది, అయ్యో ఇప్పుడు ఏం చేయాలని చెప్పి వైజయంతి నిషిక ఇద్దరు కలిసి అలా ఇంకా వెళ్తారనమాట. కిందకి వెళ్ళి తలుపులు కొడుతూ ఉంటారు. ఎంత కొట్టినా పాపం కౌశికి ట్రై చేస్తున్నా తీయలేకపోతూ ఉంటుంది. రేయ్, తలుపు తీరా, నిన్ను ఎందుకు ఇలా చేస్తున్నారా, తలుపు తీరా అని చెప్పి వైజయంతి అడుగుతుంటే, ఏయ్, ఇంకొక్కసారి తలుపు కొట్టారో మీ పని చెప్తాను, చంపేస్తాను, సైలెంట్గా ఉండండి అని చెప్పి గట్టిగా గదమాయిస్తాడు ఆ రౌడీ వైజయంతి అండ్ నిషికాని. అత్తయ్య, నేను యువరాజ్కి కాల్ చేస్తానని చెప్పి ఇంకా యువరాజ్కి కాల్ చేస్తుంది నిషిక. కానీ యువరాజ్ ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయడు. ఎందుకంటే ఒక పక్కాగా వీళ్ళు కావాలని కాల్ చేస్తున్నారు, సో ఐ కాంట్ అని చెప్పి ఇంకా డ్రింక్ చేస్తూ అలా ఇంకా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈ పాటికే ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి వాడు అగ్రిమెంట్లను తీసుకొని హ్యాపీగా వచ్చేసి నా చేతిలో పెడతాడు. ఇంకా అక్క కన్న కలలన్నీ నాశనం అయిపోతాయని చెప్పి హ్యాపీగా కూర్చొని డ్రింక్ చేసుకుంటూ ఉంటాడు యువరాజ్. ఇంకప్పుడే పాపం ఏ దిక్కు లేకుండా పోతుందన్నమాట కౌశికి. ఇంకా అలా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటుంటే అప్పుడే నిషికాతో వైజయంతి, ఇంకెవరు మిగలలేదు, కేవలం జగదాత్రి మాత్రమే ఉంది, మరి తనకి ఫోన్ చేయమంటారా అని అడుగుతుంది. ఈ పరిస్థితుల్లో జగదాత్రి అయితేనే కరెక్ట్ అమ్మి, ఫోన్ చేయి త్వరగా అని అంటుంది. ఇంకా వెంటనే జగదాత్రికి కాల్ చేస్తారు. జగదాత్రి వాళ్ళు అప్పుడే ఇంకా మెడికల్ షాప్లో దట్ ఇన్హేలర్ని తీసుకుంటూ ఉంటారు. సో కాల్ రాగానే హలో అని అంటుంది జగదాత్రి. హలో జగదాత్రి, నువ్వు త్వరగా ఇంటికి రావాలి అని అంటుంది నిషిక.
ఏమైంది అని అడుగుతుంది. ఇంకా జరిగిందంతా చెప్తుందనమాట. నిషి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి. ఇంకా వెంటనే కేదార్ జగదాత్రి విషయం తెలుసుకొని సరాసరిన ఇంటికి బయలుదేరుతారు. ఇంకా అలా ఇటువైపు కౌశికి దగ్గరగా వస్తూ ఉంటాడనమాట. ఆ రౌడీ రేయ్ చంపేస్తాను అని అంటుంది. ఏయ్ నువ్వేమీ చేయలేవు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకా దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇంటికి వస్తారు. వెంటనే కేదార్ ఆ డోర్ని ఒక్క తంతాడనమాట. తన్నగానే డోర్ వచ్చేస్తుంది. వెంటనే ఆ రౌడీని జుట్టు పట్టుకొని బయటికి లాక్కొస్తాడు కేదార్. ఇంకా అలా జగదాత్రి కేదార్ పట్టుకొచ్చిన రౌడీ వైపు చూస్తూ వాడిని ఒక్క తంతుంది. ఇంకా ఒక్కసారిగా అవతల పడతాడనమాట ఆ రౌడీ. ఇంకా కేదార్ వెంటనే వెళ్ళి, ఎంత ధైర్యం రా నీకు, మా అక్కని మిస్బిహేవ్ చేయాలని చూస్తావా, మా అక్కతో మిస్బిహేవ్ చేస్తావా వెదవా అని చెప్పి ఇంకా ఫుల్గా కొడతాడనమాట. అలా ఇంకా కేదార్ అయితే ఇంకా రౌడీ పారిపోవాలని ప్రయత్నిస్తున్నా ఎక్కడికి పారిపోతావురా అని చెప్పి ఇంకలా గట్టిగా తాళ్ళతో కాళ్ళు చేతులు కట్టేస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా అలా వాడిని కట్టేసి ఉంచుతారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా వైజయంతి వాడు ఎందుకు వచ్చుండాడో కౌశికిపై అఘాయిత్యం చేయడానికే వచ్చుండాడు, వాడిని వదిలేయండి పోలీసులకు అప్పచెప్పండి అని అంటుంది. లేదు, వాడు కరెక్ట్గా తెలిసినట్టే కౌశికి వదిన రూమ్కి వెళ్ళాడంటే వీడికి ఎవరో హెల్ప్ చేశారు, ఎవరో తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా వాడిని బంధించి ఇంట్లోనే ఉంచుతారు. అలా ఇంకా మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ అలా ఇంకా వెంటనే జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు వాడి వైపు చూస్తూ, రేయ్ చెప్పు, ఎవరు డబ్బిచ్చారు, ఎవరు ఇక్కడికి రమ్మని చెప్పారు చెప్పు అని గట్టిగా అడుగుతారు. అప్పుడే కరెక్ట్గా యువరాజ్ అయితే ఇంటికి వస్తాడు. సుధాకర్ నిద్ర లేచి చూస్తూ ఉంటారు. జగదాత్రి కేదార్ ఏమైందమ్మా అని అడుగుతారు. ఇంక జరిగిందంతా చెప్తుందనమాట కౌశికి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుధాకర్. ఏంటి వీడు అలా చేయాలనుకున్నాడా, యూ ఈడియట్ అని చెప్పి చెంప మీద కొడతారు సుధాకర్ ఆ రౌడీని. చెప్పు ఎందుకు చేశావు, ఎవరు రమ్మన్నారు చెప్పరా అని చెప్పి గట్టిగా అడిగేసరికి ఇంకా ఒక్కసారిగా అప్పుడే వచ్చిన యువరాజ్ వద్దు వద్దు అని సైగ చేస్తూ ఉంటాడు. ఇంకా రౌడీ నన్ను పంపించింది ఇదిగో ఈ యువరాజే నన్ను అలా చేయమని చెప్పాడని చెప్పి ఒక పచ్చి అబద్ధాన్ని చెప్తాడు. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. ఇంకా కౌశికి అలా యువరాజ్ దగ్గరికి వచ్చి యువరాజ్ చెంపపై చెల్లున కొడుతుంది. అక్క నా మాట నమ్మక్క, వీడు అబద్ధం చెప్తున్నాడక్క, నేను కేవలం ఆ అగ్రిమెంట్ పేపర్లను మాత్రమే తీసుకురమ్మని చెప్పానక్క, అంతేకాని నీ గురించి ఏదో అవ్వాలని నేను చెప్పలేదక్క అని అంటాడు యువరాజ్. ఏయ్ ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు, సైలెంట్గా ఉండవు అని గట్టిగా అరుస్తాడు సుధాకర్. ఇంకా యువరాజ్కి అయితే ఏం చెప్పాలో అర్థం కాదు. వెంటనే వైజయంతి, బో నా మాట విను బో, మన యువరాజు ఆస్తికి ఆశపోతాడే కానీ తన అక్కనే అలా చేయించాలని అనుకునేవాడు కాదు, నా మాట విను అని అంటుంది. ఏం వినాలి, ఇంకా ఏం వినాలి, కళ్ళ ముందు వేడి చేస్తున్న దరిద్రమైన పని చూస్తుండా ఇంకా ఏం వినాలి, వినను రేయ్ యువరాజ్ నా చేతిలో చస్తావివ్వాలని చెప్పి ఇంకా అలా కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటే పాపం జగదాత్రి వాళ్ళు మావయ్య ప్లీజ్ ఆగండి మావయ్య అని చెప్పి ఆపుతూ ఉంటారు. ఇంకా వెంటనే అలా యువరాజ్ అయితే రౌడీ దగ్గరికి వచ్చి, నేను అలా చేయమన్నారా, నేను నా అక్కతో మిస్బిహేవ్ చేయమన్నా అని చెప్పి గట్టిగా కొడుతూ ఉంటాడు. రేయ్ ఇప్పుడు నువ్వు కవర్ చేసుకున్నా లాభం లేదు కాబట్టి నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తాను, నీ దిక్కున్న చోట చెప్పుకోరా అని చెప్పి ఇంకలా సుధాకర్ అయితే ఇంట్లోండి గెంటేస్తూ ఉంటారు. నా మాట వినండి అని అంటాడు యువరాజ్. వద్దు, నీలాంటి కొడుకు నాకున్నాడని తెలుస్తుంటేనే నాకు నా మీదే చాలా అసహ్యంగా ఉంది. అయినా ఒక అక్క అంటే అమ్మ లాంటిది, అలాంటి అక్క జీవితమే నాశనం చేయాలనుకున్నావు నువ్వు. అలాంటప్పుడు నిన్ను దేవుడు ఎందుకు వదులుతాడు? ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తానని చెప్పి ఇంకలా సుధాకర్ అయితే పోలీసులకి కాల్ చేస్తాడు. ఆ రౌడీని అండ్ యువరాజ్ని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు పోలీస్. ఇంకలా యువరాజ్ అయితే అరెస్ట్ అయి వెళ్ళిపోతూ ఉంటాడు. చెయ్యని తప్పుకి నాపై ఎంత పెద్ద నింద పడింది,
అయినా దీనంతటికీ కారణం ఆ జగదాత్రి కేదారి అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా ఇంకా యువరాజ్ ఇటువైపు కౌశికి జగదాత్రి కేదార్ దగ్గరికి వచ్చి మీరు లేకపోతే ఇవాళ నేను ఏమైపోయేదాన్నో అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. వదిన మీరేమీ కంగారు పడకండి వదిన అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ కౌశికిని. ఇటువైపు వైజయంతి బో అబ్బోడిని ఇంటికి తీసుకురా బో అని అంటుంది. ఏయ్ ఉండాలంటే నువ్వు కూడా వాడితో వెళ్ళిపో, నాకేమీ అభ్యంతరం లేదు వైజయంతి. కానీ ఒక మోసగాడిని నా కొడుగ్గా నేను చెప్పుకోలేను. నా కొడుకంటే కేవలం కేదార్ మాత్రమే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా కొడుకు స్థానాన్ని నేను కేదార్కి మాత్రమే ఇస్తాను. ఇదే విషయాన్ని అందరి ముందు బహిర్గతంగా ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా చెప్తాను, చెప్పి తీరుతాను అని అంటారు సుధాకర్. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుంది వైజయంతి. బో ఆధారాలు లేకుండా నువ్వు ఏం చేస్తానన్నా ఇక్కడ ఊరుకునేదే లేదు అని అంటుంది. ఎందుకు ఊరుకోవు? ఎందుకు ఆధారాలు? నువ్వు కావాలంటే నేను సుధాకర్గా ఒక తండ్రిగా కేదార్తో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను. అప్పుడు కేదార్ డిఎన్ఏ నా డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకో. అప్పుడు అర్థమవుతుంది కదా ఎవరు కొడుకు ఏంటో అని చెప్పి గట్టిగా ఎదురు తిరుగుతారనమాట సుధాకర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. నిషిక అలా స్టన్ అయి చూస్తూ ఉంటుంది. ఇటువైపు యువరాజ్ మాత్రం జైల్లో ఉండి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఇదంతా ఆ కేదార్ గడి వల్లే. వాడు నా జీవితంలోకి రాకపోతే అసలు ఇది జరిగేదే కాదు. ఖచ్చితంగా వాడిని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా కేదార్ పై యువరాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సుధాకర్ ప్రెస్ మీట్ పెట్టి అందరినీ పిలుస్తారు. ఇన్ని రోజులు కేదార్ గురించి మీ ఎవరికి నేను చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్తున్నాను. కేదార్ నా మొదటి కొడుకు, నా వారసుడు. తన పేరు వజ్రపాటి కేదార్ అని అందరి ముందు అనౌన్స్ చేస్తాడు. ఒక్కసారిగా అందరూ ఇంక పాపం చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటే కేదార్ ఇన్నాళ్ళ నా కళ నెరవేరింది అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కేదార్ ఆనందాన్ని చూసి జగదాత్రి కూడా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.